హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఫర్ ద ఫస్ట్ టైం రెండు క్లాన్లు ఏ క్లాన్ విన్ అయిపోయినా కూడా రెండు క్లాన్లు హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. సై మూవీ క్లైమాక్స్లో లాగా రెండు టీంలు కలిసిపోయి కదా. ఇక్కడ రెండు టీంలు ఎవరు అంటే కాంతారా, శక్తి టీం. మరి ఆ మూడో టీము ఆ బిచ్చు యాదవ్ ఎవరో తెలుసా? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో చాలా క్రేజీ గేమ్ అయింది. ఫస్ట్ గేమ్ చాలా సస్పెన్స్ఫుల్గా అయ్యింది. 14 సెకండ్స్ డిఫరెన్స్లో ఒక వైల్డ్ కార్డ్ నాపారు. క్రేజీగా ఆడారు. నబీల్కి అయితే హ్యాట్స్ ఆఫ్. కేవలం నబీల్ వల్లే గెలిచారు. ఎందుకో కూడా క్లియర్గా చెప్తా, సుత్తి లేకుండా. దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, చాలామందికి రికమెండేషన్స్ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సర్వైవల్ టు ద ఫిట్టెస్ట్ టాస్క్లు అని చెప్పారు కదా, 12 టాస్క్లు పెడతారు. చాలా పెద్ద, చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ టైం లిమిట్తో కూడిన టాస్క్. చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. టాస్క్లు ఓడిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ కూడా కొన్ని తక్కువ డిఫికల్టీ టాస్క్లు, అంటే భారీ డిఫికల్టీలలో కొన్ని డిఫికల్టీ టాస్క్లు తక్కువ ఉండే పెడతారు. ఎందుకంటే 12 మంది వైల్డ్ కార్డులను వదలరు. మోస్ట్లీ నేను అనుకోవడం 8 వైల్డ్ కార్డులు వదులుతారు. సో కొంచెం విన్ అయ్యేటట్టు పెడతారు. బట్ ఈ ఫస్ట్ టాస్క్ ఏదైతే పెట్టారో, బాల్ పట్టు టవర్లో పెట్టు, అది అయితే టైం లిమిట్ టాస్క్ అయ్యా. 10 నిమిషాలే టైము. ఈచ్ క్లాన్ నుంచి 5 మంది ఆడాలి. అక్కడ ఒక పెద్ద టవర్ పెట్టారు. ఆ టవర్ మీదకి బాల్ పెట్టాలి. బట్ బాల్ ఎలా పెట్టాలి అంటే, ఒక పెద్ద బంతి ఇచ్చారు. అంత బంతి మీ తమ్ముళ్ళలో చూశారు కదా, 5 పోల్లు ఇచ్చారు. ఫస్ట్ ఆ బంతిని ఒక పోల్ మీద పెట్టి, ఫస్ట్ బేస్ పోల్ మీద పెట్టి, తర్వాత ఒక్కొక్క పోల్ని ఫిట్ చేయాలి. అలా 5 పోల్ని ఫిట్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ స్టార్ట్ లైన్ నుంచి ఎండ్ లైన్ వరకు వెళ్ళి అక్కడ రెడ్ లైన్ ఉంటుంది. ఆ రెడ్ లైన్ క్రాస్ అవ్వకుండా అక్కడి నుంచి పెట్టాలి. ఇక్కడ వరకు ఒక టఫెస్ట్ టాస్క్. అంటే అక్కడి నుంచి అదొక ట్రెజెక్టరీ, ఒక యాంగిల్తో పెట్టాలి, లేకపోతే పడిపోద్ది. పాపం నిఖిల్కి అలాగే పడిపోయింది ఫస్ట్. సో ఇది టాస్క్. రూల్స్ ఏం అంటే 10 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఒకవేళ 10 నిమిషాల్లో ఇద్దరు క్లాన్లు ఎవరు విన్ అవ్వకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేస్తుంది అనమాట. సో ఇది మెయిన్ బాధ ఇక్కడ. చాలా సస్పెన్స్ఫుల్గా జరిగింది. వాళ్ళు ఎలా ఆడారంటే, ఎవడు గెలిచినా చాలరా స్వామి, తర్వాత మనం కొట్టుకుందాం, ముందు వైల్డ్ కార్డ్ లాపుదాం అనే ఇంటెన్షన్తో ఆడారు. సో నిఖిలాల్ క్లాన్లో ఆల్రెడీ 5 ఉన్నారు కదా, 5 ఎలిజిబుల్. వీళ్ళు దాంట్లో 6 ఉన్నారు కదా. సీత ఏమో సంచలకంగా చేస్తుంది. సో మిగిలిన 5 పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ వెళ్ళింది నబీల్ అండ్ నిఖిల్. ఇద్దరు బాడారు. నిఖిల్ ఇంకా చెప్పాలంటే ఒక 5 సెకండ్స్ ముందు వెళ్ళాడు ఆ టవర్ దగ్గరికి. కానీ చెప్పే కదా, ఒక ట్రెజెక్టరీ ఉందని, ఒక యాంగిల్ మీద పెట్టాలి. బట్ బ్యాడ్ లక్ మీద పడిపోయింది ఆ బంతి. బట్ ఆ యాంగిల్ని కరెక్ట్గా యూజ్ చేశాడు నబీల్ ఇక్కడ ఫస్ట్ బాల్ వేయడమే కాదు, తర్వాత వాళ్ళ టీమ్మేట్స్కి గైడెన్స్ ఇచ్చాడు. ఆ ట్రెజెక్టరీ ఎలా మెయింటైన్ చేయాలి, ఆ పోల్స్ ఎలా పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా పట్టుకోవాలి, రైట్ హ్యాండ్ దేనికి యూజ్ చేయాలి. దాంతోపాటు ఒక పాజిటివ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఒక మారల్ బూస్టప్ ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ బాగా హెల్ప్ చేశాడు. సో సెకండ్ ప్రేరణ వెళ్ళింది, బాగా పెట్టింది. తర్వాత ఆదిత్య ఉంగూరు బాగా పెట్టారు. నెక్స్ట్ నైనిక బాగా పెట్టారు. ఇంకెవరు ఉన్నారు మర్చిపోయినా. వాళ్ళ 5 బాగా పెట్టారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, నిఖిల్ వచ్చేసరికి ఫస్ట్ సారి పడిపోయింది అక్కడ ప్రాబ్లం. సో మళ్ళీ వెనక్కి వెళ్ళవలసిన లేదు, అక్కడి నుంచే పెట్టాలన్నమాట. రూల్స్ అవే. బట్ అది డిస్మాంటిల్ చేసేయాలి. 5 పోల్లు తీసేసి మళ్ళీ బాల్ పెట్టి మళ్ళీ 5 పోల్లు ఒక పోల్లా తయారు చేసి అక్కడి నుంచి చేయాలి. సెకండ్ అటెంప్ట్లో నిఖిల్ వేసాడు. బట్ ఆ లోపల ప్రేరణ పెట్టేసింది ఆల్మోస్ట్. తర్వాత సోనియా ఆకుల గారికి వెళ్తే ఆమె బాగా చేసింది. ఇక్కడ దరిద్రం ఏమైందంటే, ఆమె బంతి బాగానే వేసింది. బంతి పైన టవర్ మీద ఉండిపోయింది, లోపలికి వెళ్ళే. ఒక 1 మినిట్ తర్వాత బిగ్ బాస్ చెప్పాడు, సంచాలకి వెళ్ళి మీరు చెయ్యండి, దాన్ని పుష్ చేయండి అని. సంచాలకి పుష్ చేసింది. బట్ వెళ్ళకపోతే నిఖిల్ వెళ్ళి పుష్ చేశాడు, బాల్ పడింది. సో ఇక్కడ 2 మైనస్లు అయ్యాయి. ఈ లోపల వీళ్ళు కానించారు. తర్వాత మణికంఠ కూడా చిన్న ల్యాగ్ చేశాడు. అక్కడ మణికంఠ చేసినప్పుడు అక్కడే 2 సార్లు బంతులు పడిపోయి, ఆదిత్యం చేసినప్పుడు కూడా బంతులు పడిపోయాయి. కానీ ఫస్ట్ నబీల్ ఫాస్ట్గా చేశాడు, తర్వాత ప్రేరణ ఫాస్ట్గా చేసింది. ఈ గ్యాప్లో నిఖిల్ ఫస్ట్ అటెంప్ట్లో బంతి పడిపోయింది. అండ్ సోనియా ఆకులదేమో ఆ బంతి ఉండిపోయింది కదా, ఇక్కడ బాగా మైనస్ అయిపోయింది. తర్వాత మణికంఠ పెట్టినప్పుడు కూడా బంతి ఉండిపోతుంది. సో ఈ 3 మైనస్ల వల్ల వాళ్ళు విన్ అయ్యారు. అట్ ద సేమ్ టైం వీళ్ళ మీద వాళ్ళు ఒక 10% ఎక్కువ ఎఫర్ట్ ఇచ్చారు అండ్ బాగా ఆడారు. వీళ్ళు 5 ముందు వేస్తారు, అక్కడ వాళ్ళు 3 వేసారు. యష్మి కూడా 3-4 సార్లు పడిపోయింది, ఆ గ్యాప్లో వేస్తారు. బట్ 10 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిన గేము 9 మినిట్స్ 46 సెకండ్స్లో కంప్లీట్ చేశారు. అంటే 14 సెకండ్స్లో ఒక వైల్డ్ కార్డ్ నాపారు. దానికి 2 టీంలు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం సై మూవీలో క్లైమాక్స్ లాగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో కాంతారా టీం ఫస్ట్ టాస్క్ విన్ అయ్యింది, ఒక వైల్డ్ కార్డ్ నాపారు. దీంతో పాటు ఒక 1 lakh క్యాష్ ప్రైజ్ అడిషనల్ గేల్కి యాడ్ అయింది. సో నెక్స్ట్ టాస్క్ ఉంటుంది. ఆ నెక్స్ట్ టాస్క్ ఎవరు విన్ అవుతారో, ఆ టాస్క్ ఏంటి, వైల్డ్ కార్డ్ వస్తారా, ఇలా ఆపుతారా అనేది చూస్తూనే ఉండండి మై రివ్యూస్ తెలుగులో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.